వివో టెక్ డే ఢిల్లీలో అఫీషియల్‌గా చేయడం జరిగింది. అంటే ఏం లేదు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ ఏంటి, ఫ్యూచర్ వీళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది మనకు చూయించడం అయితే జరిగింది. సో, బ్రీఫింగ్ సెషన్‌లో అసలు వివో ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి చెప్పారు అంతే. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వివో మన ముందుకు తీసుకొచ్చినటువంటి వరల్డ్స్ ఫస్ట్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఒక చిన్న ఏవీ రూపంలో మనకి షోకేస్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు జైస్ తోటి కొలాబరేషన్, అలాగే టీ స్టార్ కోటింగ్, అలాగే కలర్ చేంజింగ్ టెక్నాలజీ, దీంతో పాటు జియోతో కొలాబరేట్ అవుతూ జియో యొక్క స్పీడ్ని, అలాగే క్లౌడ్ గేమింగ్ని కూడా మనకు చూపించడం జరిగింది. దీంతో పాటు మనకి గింబల్ స్టెబిలైజేషన్ ఎలా పనిచేస్తుందని లైవ్గా చూపించడంతో పాటు కెమెరా లోపల ఉన్నటువంటి లేయర్స్ని కూడా మనకు చూపించడం జరిగింది. అలాగే మనకి జైస్ లెన్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి, టీ స్టార్ కోటింగ్ లెన్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేది లైవ్గా ఎక్స్పెరిమెంటల్గా మనకు అక్కడ చూపించడం జరిగింది. కాకపోతే దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫోల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోల్డ్ గురించి మాట్లాడి ఈ టెక్నాలజీస్ అన్నిటి గురించి మనం తర్వాత చూసేద్దాం. సో ఫైనల్లీ హియర్ ఈస్ వివో ఎక్స్ ఫోల్డ్. సో ఇదైతే యాక్చువల్గా మన ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు. ఇది చైనా నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసి ఇక్కడ మనకి షోకేస్ చేయడం అయితే జరిగింది. సో దీనిలో కూడా మనకి మీరు చూసారంటే జీస్ లెన్స్తో పాటు టీ స్టార్ కోటింగ్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇదే కాదు, ఇందులో మనకు వచ్చేటప్పటికి స్పెషాలిటీ, వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటి అంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ సామ్సంగ్ జీ ఫ్లిప్ 4లో కూడా మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, సైడ్ మౌంటెడే. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే రెండు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకటి మనకి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత, ఇంకోటి వచ్చేటప్పటికే మనము క్లోజ్ చేస్తాం చూసారా, క్లోజ్ చేసిన దగ్గర కూడా మనకి అక్కడ ఒక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బోత్ మనం ఓపెన్ చేసినా లేదా క్లోజ్ చేసినా ఎక్కడి నుంచి అయినా కానీ మనం దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మధ్యలో మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఎక్కడ కూడా ఆ ఫోల్డింగ్ ముడత కూడా మనకు అక్కడ కనపడటం అయితే జరగట్లేదు. కాకపోతే దీంట్లో నాకు ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏమనిపిస్తుందంటే ఆ అండర్ డిస్ప్లే కెమెరా కూడా తీసుకొచ్చుంటే ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తాం అక్కడ అండర్ డిస్ప్లే వేర్ సామ్సంగ్ జీ ఫ్లిప్ 4లో ఉంది. సో అక్కడ ఆటోమేటిక్గా డిసపియర్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ కింద దీన్ని మల్టీ యాంగిల్స్లో మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ట్రైపాడ్ లేకుండా, ఎలాంటి మరొక వ్యక్తి సపోర్ట్ లేకుండా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీని ఇంజిన్ కూడా షోకేస్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేటప్పటికి 3 లక్షల కంటే ఎక్కువ ఫోల్డ్స్ అండ్ అన్ఫోల్డ్ అయితే చేయడం జరుగుతుందంట, విచ్ ఈస్ అమేజింగ్. ఇక దీంతో పాటు దీన్ని నేను పర్సనల్గా కొంచెంసేపు కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఆరియన్ ఓఎస్తో రావడం జరుగుతుంది. క్వాల్కమ్ 8 Gen 1 చిప్ సెట్ తోటి, అలాగే 12GB ఆఫ్ ర్యామ్. ఇప్పుడు నేను చూస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో 512GB వేరియంట్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. మేబీ సూన్ దీన్ని మన ఇండియాలోకి తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నిజంగా ఆ మధ్యలో గ్యాప్ చూడండి, అసలు ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ లేదని మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ మనకి టచ్ ఆపరేషన్స్ కూడా చాలా స్మూత్గా అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి మనకి ఈ డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. సో ఓపెన్ చేస్తే మీకు 8.2 ఇంచెస్, అలాగే మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఇది వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్. కంపేర్డ్ టు సామ్సంగ్ దానికన్నా కానీ మరింత బిగ్గర్ స్క్రీన్ తోటి, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మనకి లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్గా నేనైతే సామ్సంగ్ జీ ఫోల్డ్ 4 తోటి కంపేర్ చేసి చూసాను, అంటే సైజ్ పరంగా. సో దానికన్నా ఇది కొంచెం పెద్దగా. అండ్ దీంతోపాటు మనము ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో హింజ్ అయితే చాలా చాలా స్మూత్గా రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు ఒక టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే పోర్ట్రేట్ సెన్సార్ని కూడా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ అమేజింగ్. సూన్ దీన్ని ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక దీని తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది వీళ్ళకి సంబంధించినటువంటి కలర్ చేంజింగ్ టెక్నాలజీ. అంటే దీంట్లో అసలు ఎన్ని రకాల లేయర్స్ ఉంటాయి, ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనకి లైవ్గా డెమాన్స్ట్రేట్ చేయడం అయితే జరిగింది. బేసికల్లీ దాంట్లో మనకి 3 లేయర్స్ ఉంటాయంట. ఫస్ట్ మనకి కలర్ చేంజింగ్ టెక్నాలజీ లేయరే ఇది. సో ఈ షీట్ మనకి ఎప్పుడైతే యూవీ లైట్ కిందకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఇది కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుందంట. ఇది వచ్చేటప్పటికే దానికి కొంచెం కలర్ బూస్ట్ చేసి మనకు చూపించడం కోసం యూజ్ చేస్తారు బేసికల్లీ. ఇంకా చెప్పాలంటే గ్లాసీ ఫినిషింగ్ కోసం. అలాగే ఇది వచ్చేటప్పటికే ఫైనల్గా మనకి ప్రొటెక్షన్ లేయర్. సో ఈ మూడింటిని కలిపి మనకి బ్యాక్ ప్యానల్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుందంట. సో అలా దీన్ని అప్రాక్సిమేట్లీ మీరు 3 years యూజ్ చేసిన తర్వాత లైట్గా షేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ సాధారణంగా అది డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ అని చెప్పి చూపించడం జరుగుతుంది. అండ్ లైవ్గా యూవీ లైట్ తోటి మనకి దీని డెమాన్స్ట్రేషన్ కూడా చూపించారు. ఇలా వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నటువంటి రకరకాల కలర్ ప్యానల్స్ అన్నిటినీ కూడా
వీళ్ళు మనకి ఇక్కడ షోకేస్ చేయటం అయితే జరిగింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కూడా ఒకసారి అయితే ట్రై చేశాను. సో రకరకాలుగా ఇన్ ఫ్యూచర్లో మల్టీ కలర్డ్ వాటిని చూసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. వివోలో ఇది కూడా మనకి కొంచెం అంటే ఈ డిఫరెంట్ టెక్నాలజీ కూడా మనకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకి జియోకి సంబంధించినటువంటి ట్రూ 5G ఇంటర్నెట్ స్పీడ్స్ని కూడా వివో టెస్ట్ చేయడం అయితే జరిగింది. లైవ్గా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మీకు 1.5 1.6 జీబీపీఎస్ స్పీడ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా మనకు రావడంతో పాటు ఇది వచ్చేటప్పటికి వీళ్ళు వివో X70 మొబైల్ ఫోన్ మీద వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ట్రూ 5Gకి సపోర్ట్ చేసేటువంటి డివైజెస్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మనకి జైస్ లెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పెద్దయినా. అలాగే దీని లోపల వాడినటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్ని కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో మనకి లైట్ షేడ్ పడుతుంది కదా, అది నార్మల్ లెన్స్. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మీకు జైస్ లెన్స్. సో రిఫ్లెక్షన్స్ అనేవి మ్యాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయటం అయితే జరుగుతుందంట. అండ్ దీంతో పాటు ప్యారల్గా దీన్ని సగానికి కోసి దాని లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని కూడా మనకు చూపించారు. అలాగే టీ స్టార్ కోటింగ్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మనకి లైవ్ డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో దీంట్లో మనకి మొబైల్ ఫోన్స్, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కూడా మనకి జైస్ లెన్స్ ఉన్నాయి. విత్ టీ స్టార్ కోటింగ్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అక్కడ లెస్ రిఫ్లెక్షన్స్ రావడం జరుగుతుంది. నిజంగా నాకు ఇక్కడ లైవ్గా కనిపించడం జరిగింది. డిఎస్ఎల్ఆర్స్ కన్నా కానీ మొబైల్ ఫోన్స్ ఇంత బెటర్మెంట్ అయినాయా? ఈవెన్ ఇతను టార్చ్ చేసి డైరెక్ట్గా ఫోకస్ చేసి కూడా చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు జైస్ కోటింగ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న ఫోన్ ఏదైతే ఉందో ఎలాంటి రిఫ్లెక్షన్స్ అయితే తీసుకొని రావట్లేదు. లేని దానిలో అయితే మనకి విపరీతంగా రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్గా మనకి డిఎస్ఎల్ఆర్లో కూడా మనం ఇదే చేయటం అయితే జరుగుతుంది. సో టీ స్టార్ కోటింగ్ ఉండటం వల్ల లైటింగ్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టీ స్టార్ కోటింగ్తో ఉన్నటువంటి లేనటువంటి పిక్చర్కి సంబంధించిన లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా మీరు చూడొచ్చు. ఆ సన్ దగ్గర మీకు రేస్ కనిపిస్తున్నాయి చూసారా? సో అది కనపడకుండా చేస్తుంది ఇది టీ స్టార్ కోటింగ్. ఇక్కడ కూడా మీరు చూడండి సన్ రే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. సో స్వైప్ చేయగానే ఆ రిఫ్లెక్షన్ అనేది రిమూవ్ చేయడం వల్ల మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. రియల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పి నా అభిప్రాయం. అలాగే గింబల్ స్టెబిలైజేషన్కి సంబంధించినటువంటి డెమాన్స్ట్రేషన్ కూడా అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి గింబల్ కెమెరాస్ అది కూడా ఒక్కొక్క జనరేషన్స్ నుంచి మనకు చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ స్క్రీన్స్లో గింబల్తో వితౌట్ గింబల్తో ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనే దాని గురించి. సో వితౌట్ గింబల్లో మనకి షేకీనెస్ అయితే కనిపిస్తుంది. బట్ విత్ గింబల్లో మీకు స్టేబుల్ వీడియో క్వాలిటీ అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఫోకస్ చేశారు వివో మన ఇండియాలో ఏం చేసింది ఏంటి అనే దాని గురించి. అలాగే గ్లోబల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ లైన్స్ గురించి అయిపోయింది, ఎండ్ అయింది. సో ఈ విధంగా వీళ్ళు టెక్ డేని అయితే కండక్ట్ చేశారు. ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.